చిన్నదాని సూపులోన సోపు ఉందిరో సోపు మీద కాలేసి సిప్పయిందిరో ఆ బుజ్జి 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 గుండెరో చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో ఇవాళ పార్టిసిపేట్ చేయడానికి, బాగా ఆడి గెలిచి ఫైనల్ కి వెళ్ళిపోవడానికి వచ్చేసారు మహబూబ్ నగర్ నుంచి పార్టిసిపెంట్స్. వెల్కమ్. సో ఈ రోజు వచ్చినటువంటి ఈ పార్టిసిపెంట్స్ ఎలా ఆడతారో చూద్దాము. ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరో ఒకళ్ళు గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 లక్షలు. పరిచయాలు. శ్రీలేఖ. నా పేరు శ్రీలేఖ. నేను మర్లు మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు 2 అబ్బాయిలు. మీరు రోజు గరిట తిప్పుతుంటారా? బాగా బాగా తిప్పాల్సిందే కదండి. మస్తు తిప్పారు అట్లా. సూపర్ గా తిప్పుతూనే ఉన్నారు. మీరు సంధ్య. హాయ్ సుమా. నా పేరు సంధ్య. మా హస్బెండ్ పేరు శ్రీకాంత్. నాకు ఒక పాప. మాది గోల్డ్ షాప్. నేను కోకుంట్ల నుంచి వచ్చాను. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోకుంట్ల నుంచి వచ్చాను. అవును సుమా, మీరు కూడా రండి, మీకు కూడా ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. మాకు కూడా అదే కదా అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది. సరే, ఫ్రీయా? ఫ్రీ. మీరు వచ్చేస్తారంటే అంతకన్నా ఎక్కువ. అన్ని చెప్పడమే కానీ గోల్డ్ ఎవరైనా ఇస్తారా? ఇస్తాను సుమా. మాకు తెలుసులే. పుష్ప. నా పేరు పుష్ప. మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు రాము. మాకు 2 పిల్లలు, నిఖిత్, శ్రావణి. నా హ్యాబీస్ టీవీ చూడడం. టీవీస్ చూడడం. ఓకే, 2-3 టీవీస్ చూస్తుంటా. ప్రత్యూష. హాయ్ సుమా. హాయ్. నా పేరు ప్రత్యూష. నేను అగ్రికల్చర్ ఆఫీసర్. మా ఆయన పేరు మురళీ మోహన్. తను డెంటిస్ట్. మాకు ఒక బాబు 1 ఇయర్. నా హాబీస్ వచ్చేసి సింగింగ్. ఓకే, మొదలెట్టదమ్మా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు సింగర్ సమాధానాలు చెప్పాలి. రాంగ్ గా ఉండాలి కానీ మరి ఇర్రెలవెంట్ గా ఉండకూడదు. చెప్పిన సమాధానాలు మళ్ళీ చెప్పకూడదు. 20 సెకండ్ల టైం ఇస్తాం ఒక్కొక్కళ్ళకి. రెడీనా? రెడీ. ఓకే సంధ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీ ఎలా చేస్తారు? పాలతో. పుట్టినరోజు నాడు ఏం కోస్తారు? ముక్కు. క్లాస్ టీచర్ ఏం చెప్తారు? పడుకో. సినిమా థియేటర్ లో సినిమా ఎలా చూడాలి? కాళ్ళతో. జ్యోతిష్కుడు ఏం చెప్తాడు? సినిమా కథలు చెప్తాడు. డాక్టర్ కి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? నేను. అలెగ్జాండర్. ఓకే, టీ ఎలా చేస్తారు? పాలతో. ఇది కరెక్ట్ ఆన్సర్. పుట్టినరోజు నాడు ఏం కోస్తారు? ముక్కు. పుట్టినరోజు నాడు ముక్కు కోస్తారంటే ఇవిడ అందరు ముక్కులు వస్తుంటారా? అవునండి. అయినా మీ ఫ్యామిలీలో ఇంకా ముక్కులు ఉన్నాయి? ఉన్నాయి. మళ్ళీ ఇంకా కట్ చేయాలి. ఇప్పటివరకు పుట్టినరోజు చేసుకోలేదా? కట్ చేస్తుంటాం కానీ ఇంకా పెరుగుతుంటాయి. అదే మొక్క పెరగడానికి. మళ్ళీ మొక్క కాదు మేడం, ముక్కు. ముక్కే కదా అని కోసేస్తే మళ్ళీ అతికిస్తా. ఓకే, క్లాస్ టీచర్ ఏం చెప్తారు? పడుకోమని. పడుకోమని చెప్తారంట క్లాస్ టీచర్. క్లాస్ లోకి రాగానే పడుకోండి 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 పడుకోమ్మా. రేయ్, నువ్వేంట్రా పుస్తకం చదువుతున్నావు? మూసేసి పడుకో. రేయ్, నువ్వేంట్రా పెద్ద చదివేద్దామని పడుకో. అలా పడుకోమని చెప్పి ఆవిడ చెప్పింది లాలీ 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 లాలీ. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు బెల్ కొట్టినప్పుడే లేవండి, ఇళ్ళకెళ్ళండి. ఇంక అందరు పడుకున్నది చాలు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. సినిమా థియేటర్ లో సినిమా ఎలా చూడాలి? కాళ్ళతో చూడాలి. కళ్ళు మూసేసుకోవాలి. ఓకే, జ్యోతిష్కుడు ఏం చెప్తాడు? సినిమా కథలు చెప్తాడు. ఓహో, జ్యోతిష్కుడు సినిమా కథలు చెప్తాడు. ఓకే, డాక్టర్ కి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? నేను చూస్తాను. మీరు చూస్తారా? ఎంతమంది డాక్టర్లు ఇప్పటి వరకు నయం చేశారు మీరు? ఒక 50 మెంబర్స్. ఏమొచ్చింది వాళ్ళకి? మలేరియా, టైఫాయిడ్. ఏం ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఎలా మలేరియాకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? మా షాప్ రా, నేను చెప్తానని చెప్పి. బంగారం చూపిస్తారు కొంచెం. బంగారు చూస్తే ఆటోమేటిక్ పోతుంది. లేడీ డాక్టర్స్ మొత్తం లేడీ డాక్టర్స్ కంటే మలేరియాలు ఇలా డెంగూలు అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ షాప్ ఇచ్చి డాక్టర్ ఒకసారి రండి అని చూపించి బంగారం చూపించగానే అబ్బా నాకు తగ్గిపోయింది అని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఓకే, 5 రాంగ్. సంధ్య 50 పాయింట్స్. ప్రత్యూష రెడీయా? ఓకే మ్యామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలెగ్జాండర్ ఎవరిపై దండయాత్ర చేశాడు? నాపై. రోడ్డుపై ఎలా వెళ్ళాలి? ఈదుతూ. టీవీని ఆన్ చేయాలంటే ఏం చేయాలి?
స్విచ్ ఆఫ్ చేయాలి. అన్నం వండాలంటే ఏం చెయ్యాలి? కిరోసిన్ పోయాలి. ఇంటికి వచ్చిన కొత్త కోడలికి ఏం పెడతారు? గడ్డి. ఫైనల్ ఎగ్జామ్ దేని మీద రాయాలి? అలెగ్జాండర్ ఎవరిపై దండయాత్ర చేశారు? ఈవిడ పైన అంట. నీ మీద అలెగ్జాండర్ ఈవిడ పైన దండయాత్ర చేశారు. ఓకే, ఇంతకీ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. మీరే గెలిచారా? నేనే గెలిచాను. అయ్యా, మీరేనా అలెగ్జాండర్ చంపింది? అవునండి. పాపం. రోడ్డు పైన ఎలా వెళ్ళాలి? ఈదుకుంటూ. ఈదుకుంటూ వెళ్ళాలంట. రోడ్డు పైన ఎవ్వరు నడుచుకుంటూ వెళ్ళొద్దు, అందరూ ఈదుతూ. టీవీని ఆన్ చేయాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. టీవీ ఆన్ చేయాలంటే స్విచ్ ఆఫ్ చేయాలంట. బాగుంది. అన్నం వండాలంటే ఏం చేయాలి? కిరోసిన్ వేయాలి. వాటర్ బదులు కిరోసిన్ పోయాలి. ఒక గ్లాస్ బియ్యానికి మీ ఇష్టం, 2-3 బాటిల్ కిరోసిన్ పోసుకోవచ్చు. మీరు రోజు అలాగే చాలా చేస్తారా బాగా ఇంట్లో? అవుతుంది రైస్. ప్రత్యూష మీరు రోజు అలాగే చేస్తారా ఇంట్లో? కొత్తగా ట్రై అరే, చేసింది ఆమె. బయటికి వాళ్ళని అదే, చెప్పడం అదే మీరు మా- try ఏమీ చేయరా? వచ్చినప్పుడు అట్లా చేయొద్దు. ఓకే. లోపల clean కొత్తగా ట్రై చేసింది అనమాట. పెట్రోల్ మంచిగా పోస్తాను ఉండదు లోపల. వచ్చినప్పుడు. ఎప్పుడు టీవీ షోస్ కి వెళ్ళొద్దే. ఓకే. ఏ మస్తు మీరు ఉంటుందిలే. వచ్చినప్పుడు పెట్రోల్ పోస్తానులేండి. వద్దులే తల్లి. సరే, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి ఏం పెడతారు? గడ్డి. గడ్డి పెడతారు. 5 రాంగు 50 పాయింట్లు. పుష్ప, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సంగీత విద్వాంసుడు అంటే ఎవరు? పోస్ట్ మ్యాన్. చిన్నపిల్లల ప్రోగ్రాంలు ఎక్కువగా ఎవరికి ఇష్టం? దెయ్యాలకు. దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం ఏంటి? మొగళ్ళ. పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏడవాల. దొంగలకి ఎవరంటే ఇష్టం? డబ్బుండేవాళ్ళు. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతాం? ఏడవడానికి. పిసినారి అంటే ఎవరు? టైమ్ అప్. ఓకే, సో ఫస్ట్ సంగీత విద్వాంసుడు అంటే ఎవరు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్. ఓకే, పోస్ట్ మ్యాన్ ఏమంటారు? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, చిన్నపిల్లల ప్రోగ్రాంలు ఎక్కువగా ఎవరికి ఇష్టం? దయ్యాలకి. దెయ్యాలకి. దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం ఏంటి? మగవాళ్ళని. మగవాళ్ళని. అది కొంచెం ఏదో ఇర్రెలవెంట్ గా అది ఉంది. మగవాళ్ళకే కదండి ఉండేది. ఆపోజిట్ అంటే పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఏడవాళ్ళని. ఏడవాలి. ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటారుగా. ఎగ్జామ్స్ అంటేనే సో అందరూ కరెక్ట్ టెన్షన్ ఆన్సర్ ఏడవడమే కదా అవుతుంది. కరెక్ట్. దొంగలకి ఎవరంటే ఇష్టం? డబ్బుండేవాళ్ళు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందిగా, డబ్బుండే వాళ్ళు. పిల్లల్ని స్కూళ్ళకి ఎందుకు పంపుతాము? ఏడవడానికి అని చెప్పింది. ఏడవడం మళ్ళీ రిపీట్. సారీ. పిసినారి అంటే ఎవరు? టైమ్ అప్. 3 రాంగ్ 30 పాయింట్లు. శ్రీలేఖ, రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చపాతీలు ఏ పిండితో చేస్తారు? మైదా. చేపల గాలానికి ఏం పెట్టాలి? గుమ్మడికాయ. కార్ బ్రేక్ దేంతో వేస్తారు? చేయితో. పండక్కి ఏం చెయ్యాలి? కార. ఆకలి లేకపోతే ఏం చెయ్యాలి? తినాలా. ముళ్ళ మీద నడిచేటప్పుడు ఏం వేసుకోవాలి? గ్లౌజులు. టైమ్ అప్. చపాతీలు ఏ పిండితో మైదా చేస్తారు? అన్నది మైదా. మైదా కరెక్టే కూడా కదా. బటర్ నాన్లు అన్నిట్లో కలుపుతారు. అది వేరు కదా మేడం, రోటీస్ అంటారు కదా. కాదు, మనకి హోటల్లో దొరికే వాటిలో అన్నిట్లో మైదా, మీరు మైదా. అనుకుంటున్నారు గోధుమ పిండి మైదా అనుకుంటున్నారా? మైదా పిండే. చేపల గాలానికి ఏం పెట్టాలి? గుమ్మడికాయ. చేపల గాలానికి గుమ్మడికాయ పెడితే ఏంటి లాభం? అన్ని ఒకటేసారి అతుక్కుంటాయి. గుమ్మడికాయగా? గుమ్మడికి అట్రాక్టివ్ చేస్తుందేమో. అవునా? బబుల్ గమ్ కాదు, గుమ్మడికాయ అది. గుమ్మడికాయకి అతుక్కుంటాయి, వచ్చి కొరుకుతాయి. ఆ, అన్ని అతుక్కుంటాయి, మనం లాగేసుకోవచ్చు. ఓ బాగుంది బాగుంది. కారు బ్రేక్ దేంతో వేస్తారు? చేయితో. చేత్తో వేసే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, ఇది కరెక్ట్. పండక్కి ఏం చేయాలి? కారం. అంటే రిలవెంట్ గా లేదు. ఆకలిగా లేకపోతే ఏం చేయాలి? తినాలి. ఓకే, తినాలి. ముళ్ళ మీద నడిచేటప్పుడు ఏం వేసుకోవాలి? గ్లౌజులు. అది బజార్. టైమ్ అప్. 2 రాంగ్ చెప్పారు, 20 పాయింట్లు. ఆకలి లేనప్పుడు తింటే బాగా ఆకలి అవుతుందా? బాగా. అప్పుడు మళ్ళీ తింటారా? తింటాను. అప్పుడు ఎక్కువైనప్పుడు మళ్ళీ మీకు ఆకలి వేస్తే మీరు ఏం చేస్తారు? పడుకొని అటు ఇటు దొర్లుతాను. అలాంటప్పుడు మీకు ఆకలి లేనప్పుడు మీరు ఆకలి కలగాలంటే ఏం చేస్తారు? పరిగెడతాను. అయినా సరే మీకు ఆకలి బాగా వేస్తుంది, కానీ ఆకలిగా లేనప్పుడు మీరు ఏం చేయాలి? బాగా ఫైటింగ్ చేస్తాను. మీకు బాగా ఆకలి వేయాలన్నప్పుడు మీరు ఆకలి వేయడానికి ఏం చేస్తారు? పడుకుంటాను. బాగా పడుకున్న తర్వాత మీకు మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఆకలి వేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి? జపమంట. హాయిగా యోగా ధ్యానం చేస్తుంది. చేస్తాను. ధ్యానం చేసినా కూడా మీ ఆకలి తగ్గకుండా మీకు ఇంకా ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి? నీ ప్రోగ్రామ్ పెట్టుకొని కూర్చుంటా. నా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఆకలి లేదు అని నీకు అనిపించినప్పుడు ఆకలి తినాలి అని ఇతను డాక్టర్ అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? చాలు సుమా, క్వశ్చన్ లాపేసాయి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. 4 ఫేసులు వస్తాయి, గుర్తుపట్టండి. మరి శ్రీలేఖ నీకే ముందుగా చూడు. ఏబీల పైన సిడీలు కింద. ఏ సిద్ధార్థ. ఏ సిద్ధార్థ్. బి వెంకటేష్. సి ప్రభాస్. డి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్. బి వెంకటేష్, సి ప్రభాస్, డి జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. ఏ సిద్ధార్థ్ అవునా కాదా?
ఓహో బి వెంకటేషేనా? కాదు వెంకటేష్. ఎవరు? తెలియదు. ఏమో తెలియదు కానీ వెంకటేష్ అయితే కాదు. వెంకటేష్ వెంకటేష్. రావడానికి వీల్లేదు అంటున్న పుష్ప. ఆ పక్కన కన్ను ఎవరైనా చెప్పగలరా? నయనతార. ఆ చిన్న కన్ను నయనతారదంట. సరే వెంకటేష్ అవునా కదా చూద్దాం. ఆ దృశ్యంలో పాప అనుకుంటా. సి ఏమో ప్రభాస్. ఎందుకో ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావేమో అనిపిస్తోంది. ఏమంటారు? నాగార్జున అనుకుంటున్నాను సుమా. మీరు? అనుకుంటున్నా నాగార్జున. ఓకే, సి ప్రభాసా నాగార్జున చూద్దాం. మంచిది, ఎవరు సరిగ్గా గుర్తుపట్టలేదు. రజనీకాంత్ గారు. మరి డి ప్రభాస్, డి ఎన్టీఆర్ కదా? డి ప్రభాస్ అనుకుంటున్నాను సుమా. డి ప్రభాస్ కదా? అయ్యో కన్ఫ్యూజ్ అయ్యాను సుమా. చూద్దాం. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. మొత్తం 4 అయిపోయాయి, 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఓకే పుష్ప రెడీ? చెప్పు. వారేవా ఏమి ఫేస్? వారేవా ఏమి ఫేసు. చూడు. ఎవరంటే ఆ కాంచన సినిమాలో మనము శరత్ కుమార్ గారు ఒక వేషం వేయగా చూసాం కదా, వాళ్ళ సిస్టర్ ఇలా ఉంది చూడు. ఏ వచ్చేసి శ్రేయ. బి ఎవరు? బి తమన్నా. సి వచ్చి శ్రేయ. మరి ఏ కూడా శ్రేయ కాదు అన్నావు? కాదు. మరి ఏ ఎవరు? తమన్నా. బి ఎవరు? బి ఏ శ్రేయ, బి తమన్నా, సి డి చెప్పలేదు. సి తమన్నా. అన్ని తమన్నానేనా? సి శ్రేయ. ఏ తమన్నా. బి బి తమన్నా. ఇవిడికి అన్ని తమన్నానే. ఇప్పుడు ఏంటి? బి తమన్నా మాత్రమే తెలుసు నాకు. ఇంకా శ్రేయ చెప్పాగా. సి. సి శ్రేయ. ఏ చెప్పారు? ఏ చెప్పాలి? డి ఏ చెప్పాలి. చెప్పారు? తీసేసా, అది ఫస్ట్ చెప్పా, తర్వాత మళ్ళీ మార్చా. సి శ్రేయ. ఓకే. ఏ ఎవరు? ఇలియానా. ఏ. ఓకే. డి. డి అన్షిక. ఫైనల్. ఏ ఇలియానా అన్నారు, ఏమంటారు? సుమా. ఏ శృతి హాసన్. ఏ శృతి హాసన్. చూద్దాం. సో ఇట్ ఇస్ శృతి హాసన్. రాంగ్. బి. బి తమన్నా. తమన్నానా? తమన్నా. బి. చూద్దాము. బి తమన్నానే. కరెక్ట్. ఒకటి కరెక్ట్. సి శ్రేయ అన్నారు. కరెక్ట్. శ్రేయ రైట్. ఓకే, అందరూ శ్రేయ అంటున్నారు, ఆడియన్స్ కూడా అదే అంటున్నారు. చూద్దాం. కరెక్ట్. ఇక డి హన్సిక అన్న. హన్సిక అన్నారు. డి డి హన్సిక అన్నారు. మీరేమంటారు? లావణ్య త్రిపాఠి. శ్రీలేఖ లావణ్య త్రిపాఠి అంటుంది, అంటే సోగ్గాడ చిరినాయన్లో హీరోయిన్. చూద్దాం. జి ఆరతి అగర్వాల్. 4ట్లో 2 కరెక్ట్, 20 పాయింట్. సతీష వారేవా ఏం ఫేస్ చెప్పండి. వారెవ్వ ఏమి ఫేసు. చూద్దాం. ఈ మొహం ఈ రోజు మీ కళలోకి రాకపోతే రేపు వస్తుంది. ఏ రానా. బి రవితేజ. డి కమల్ హాసన్. సి నాగ చైతన్య. ఫైనల్. ఫైనల్. సి నాగ చైతన్య అన్నారు, మీరేమంటారు? సాయిధరం తేజ్ అనుకుంటున్నాను సుమా. సాయిధరం తేజ. నాగ చైతన్య అయితే రాంగ్. ఆడియన్స్ ఎన్టీఆర్ కొంపతీసి. ఓకే చూద్దాం. నాగ చైతన్య అనుకున్నావు కానీ అది ఎన్టీఆర్. సో సారీ. నెక్స్ట్ ఏకి వెళ్దాం. రాణా. రాణా. జగపతి బాబు. ఎవరు? జగపతి బాబు. జగపతి బాబుని ఎప్పుడైనా ఈ హెయిర్ స్టైల్ లో చూసావా? రాణా. 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 చూద్దాం. రాణా. అవును రాణాని. ఇక బి. బి ఏమో రవితేజ అట. రవితేజ. కరెక్ట్ ఆన్సర్ రవితేజ. అందరూ రవితేజనే అంటున్నారు ఆడియన్స్ తో సహా. చూద్దాము. కరెక్ట్. ఇక సి సారీ డి కమల్ హాసన్. కమల్ హాసనే. కమల్ హాసన్ సుమా. ఆడియన్స్ కూడా కమల్ హాసనే అంటున్నారు. చూద్దాం కమల్ హాసన్ అవునా కాదా. కమల్ హాసన్. కమల్ హాసన్. ఎస్ కరెక్ట్. సో టోటల్ గా 4ట్లో 3 కరెక్ట్, 30 పాయింట్స్.
వరేవా ఏం ఫేస్ చెప్పు. వరేవా ఏమి ఫేస్. చూద్దాం. ఇది మినిమం వారం రోజులు మీ కళలోకి రాకపోతే ఆపై వారం వస్తుంది. మా ఏ అల్లు అర్జున్, ఆ, బి రామ్, రామ్, డి నాగ చైతన్య, డి సి మహేష్ బాబు, మహేష్ బాబు. ఏ అల్లు అర్జున్, బి రామ్, సి మహేష్ బాబు, డి నాగ చైతన్య. ఫైనల్. ఓకే. ఏ అల్లు అర్జునా? అర్జున్ సుమా. అర్జున్. సీనియర్ అర్జున్. అల్లు అర్జున్ కాదు. కాదు. చూద్దాం. అర్జున్ అండ్ నాట్ అల్లు అర్జున్. ఇప్పుడు బి రామ్ చరణ్. రామ్. ఏ రామ్ అనింది తను. రామ్ అనింది తను. రామ్ చరణ్. అవును తను అన్నింది అది. రామ్ చరణ్. రామ్ తను చరణ్ అనింది అనుకున్నా. రామ్. అదే. అవును. రామ్ ఏ, చరణ్ కదా సుమా. ఏ రామ్ కాదు, చెప్పావు. రామ్ నువ్వు అన్నావు. నువ్వు రామ్ మళ్ళీ అన్నావు. అడిగా, రామ్ నువ్వు చరణ్ ఫైనల్ అన్నావు. అన్నాక కూడా నేను రామ్ అన్నావు. రామా అని అడిగా. అవును రామ్ అన్నావు. ఫైనల్ ఓకే. చెప్పావు. రామ్ అనే చెప్పావు. రామ్ చరణ్ అని చెప్పలే. ఇంకో వీళ్ళు అదే దాని మీదే పట్టుకొని కూర్చున్నారు చూసావా అమ్మా. మనకి ఎలాగో ఎవరు రాలేదు, జిల్లా వాళ్ళు? ఇంకొకరికి రానిస్తామా? అదే. ఎలాగో ఎందుకో? అయ్యేది విన్ను మహబూబ్ ఎందుకో నగర్ ఇద్దరు నుంచి ముగ్గురు వచ్చిన వాళ్ళే కదా participants సుమా. ఈ రౌండ్ లో రామ్ కి రామ్ చరణ్ కి మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమిటో చూద్దాం. సుమా నేను రామ్ చరణ్ అన్నాను కదా. లేదు లేదు రామే అన్నావు. రామ్ చరణ్. రామే అన్నావు. చదరంగం. ఏంటి ఏంటి సంధ్య? రామ్ చరణ్ నువ్వేం అన్నట్టు చెప్పావు? అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోదు సరిపోదు సంధ్య. అన్నావు కదా బయటికి. నువ్వేం చెప్పావు బయటికి? నువ్వు రామ్ అన్నావు. ఓకే నువ్వు మాట్లాడకు. ఓకే సుమా మాట్లాడాను. సంధ్య నువ్వు రామ్ అన్నావు. అది రామ్ చరణ్. ఓకే నేను ఆడ వస్తుంది లేవే. అలా టెలికాస్ట్ అప్పుడే అవుతుంది. ఒప్పుకోవచ్చు కదా. ఇంతసేపు ఎందుకు నీకు? పోనీలే పోనీలే. ఏదో నువ్వు ఏమో ముందుకెళ్తావని నేను మాట్లాడుతున్నా. కొట్టడానికి. నీకు సపోర్ట్ గా వచ్చాను నువ్వు సుమా. ఎలా సపోర్ట్ చేస్తావు నాకు? అరే సుమా సుమా యాంకరింగ్ పీకేస్తున్నావు అనుకున్నావా? అలా నా సపోర్ట్ ని నేను తీసేయకు ఎవరికి సుమా. సపోర్ట్ చేయట్లేదు. దయచేసి నేను అర్థం కరెక్ట్ చేసుకోండి. ఆన్సర్ కి సపోర్ట్ నువ్వేం ఇస్తున్నాను. చెప్పావు? రామ్ అన్నాను మరి సుమా. రామ్ చరణ్ అని ఎలా అంటావు నువ్వు? ఓకే నాకేం మార్క్స్ రాలేదు ఫోటో కదా సుమా. చూసేసి రామ్ నువ్వు చరణ్. నువ్వేం చెప్పావు? నువ్వు నేను రామ్ చరణ్ చెప్పానని చెప్పావు. నువ్వు నేను విన్నాను. ఓకే పాప సుమా. బండి అయితే అలా ఎలా సరేలేండి, చెప్తావు? రామ్ అన్నాను. నువ్వు అలా ఎలా చెప్తావు? కాదు సుమా ఏమో నా No. మనసు అలా అనిపించింది. నువ్వు అలా నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఓకే సుమా నో. పోనీలే సుమా పోనీలే. అవుతుంది No, ఇందాక అలా కుదరదు. ఆ, శాంతి సుమా శాంతి. ఇదంతా నేను వేరే ఏడుపు కొట్టు ప్రోగ్రామ్ చూసిన ఎఫెక్ట్. ఓకే నెక్స్ట్ సి మహేష్ బాబు. కరెక్టా? రైట్. నో. చూద్దాం. కరెక్టే. నిఖిల్. మహేష్ బాబు గారు. ఇంకా మిగిలింది డి. నాగ చైతన్య. నాగ చైతన్య కరెక్టే. Yes, నాగ చైతన్య. సో టోటల్ గా 2 కరెక్ట్. ఒకటేనా? ఒకటే. అన్ని రాంగే. ఫస్ట్ ది పాప ఏ, వర్డ్స్ మిస్ అబ్బో. అయిపోతుంది. సుమా సపోర్ట్ అమ్మా, చేసి ఉన్నట్టే కదా సుమా. టోటల్ గా 3 కరెక్ట్. No, మూడెక్కడ? మూడు correct. మూడు మూడు correct. wrong. మూడు చెప్పింది. అది ఫస్ట్ రౌండ్ అంటే 3 తప్పు చెప్పింది కరెక్ట్ చెప్తుంది అనమాట తను. సరిగ్గా చూసావాను? నాగ చైతన్య ఒకటే కరెక్ట్ లేదా ఆమె చెప్పిందండి. చెప్పిందమ్మా. ఏం చెప్పిందండి? ఆమె 3 చెప్పింది. ఆమె ఏం చెప్పింది? సీనియర్ అర్జున్ అల్లు అర్జున్ అని చెప్పింది. అర్జున్ అని చెప్పింది కదా. అర్జున్ అయితే అల్లు అర్జున్ అని చెప్పింది. అర్జున్ అని చెప్పలేదు కదా. జంబలకిడి పంబ రౌండ్ మళ్ళీ అర్జున్ కు అల్లు repeat అర్జున్ కు తేడా లేదా? జంబలకిడి పంబ. అది దాంట్లోనే ఇంకా అలాగే అక్కడ ఉన్నావు. రాంగ్ సుమా, ఆన్సర్ బయటికి రా. చెప్పాలి కదా. ఎవరు బయటికి నవ్వద్దు రా. నవ్వద్దు. ఎవరు సీరియస్ ఇష్యూ సీరియస్. ఇది సెకండ్ రౌండ్. 8.5. కొట్టాలి అట్లే. ఓకే ఒకటే కరెక్ట్ అంట. Okay, వీళ్ళందరూ so వాదించారు 10 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్. వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ లో మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకపోతే -10. ఓకే, ఒకవేళ కరెక్ట్ అయితే 10 అండ్ మైనస్ అయితే మీరు 10 వేరే వాళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యం రివర్స్ లో ఉంటుంది. చదవాలి. ఓకే చూడండి. శ్రీలేఖ. ఆదివారం అంటే భలే ఇష్టం. ఆదివారం అంటే భలే ఇష్టం. మరి సోమవారం అంటే? చిరాకు సుమా. మంగళవారం. రొటీన్ అయిపోతుంది ఇంకా. బుధవారం. అంతే ఇంకా రొటీన్ గా సాగిపోతుంది. గురువారం. శనివారం వచ్చిందంటే మళ్ళీ కొంచెం హ్యాపీగా ఉంటుంది. శుక్రవారం. శుక్రవారం కొంచెం పూజలు పూజలు చేసుకుంటారు. మళ్ళీ ఆదివారం. శనివారం మళ్ళీ డిస్కోకి పోతారు. శనివారం ఆదివారం అంటే భలే ఇష్టం. కరెక్టా? కాదు. మరేంటి? ఆదివారం ఆడవాళ్ళకు ఆ, ఆదివారం ఆడవాళ్లకు సెలవేమో. సంథింగ్
ఏం లేదు. జింకిన ఓకే చూద్దాం. ఆదివారం అంటే భలే ఇష్టం. కరెక్ట్. కరెక్ట్. థ్యాంక్ యూ తీసుకో సుమా. 10. అసలు మనకి సెలవు అనేది ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈ వారం అంతా చేసేటువంటి పని అస్సలు చేయకుండా ఉండడానికంట ఒక రోజు. కాకపోతే సుమా కానీ ఆడవాళ్ళు ఎలాగో చేసేవంటే మళ్ళీ చేయాలి. కనీసం మగవాళ్ళైనా ఒక మగవాళ్ళని రోజు చేయాలి ఉద్యోగాల కదా. గురించి ఆలోచించకుండా ఉండాలి. ఉండాలి. ఉద్యోగం కాకుండా వాళ్ళతోటి వంటలు చేపియాలి. ఓకే నెక్స్ట్ తలకిందులుగా వచ్చేటువంటి తెలుగు వాక్యం చూడండి. ప్రత్యూష నేను కథలు చెప్పగలను. ఏదో ఒక కథ చెప్పండి. జోక్ చెప్తారు. చెప్పండి. టీచర్ స్టూడెంట్ తోటి అంటది, రాము నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి అని. అడగండి టీచర్ అని అడుగుతాడు. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి అంటే టీచర్ అడుగుతుంది, ఏంటి టీచర్ చాలా సింపుల్, ఉత్తరం అయితే పోస్ట్ చేయగలం, దక్షిణాన్ని పోస్ట్ చేయలేం కదా అని అంటాడు. అర్థం కాలేదా? అది జోక్ అమ్మా. జోకే చెప్తారండి అమ్మాయి కూడా. అదే చెప్పాడు, joke అక్కడ నేను కథ చెప్పాడు. చెప్పగలను అని వచ్చింది. నువ్వు కథ చెప్పాలి Joke ఇప్పుడు. అర్థం కాలేదా? వద్దులేండి. మీరందరూ కరెక్టా? ఏంటో తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారు. ఓకే చూద్దాం. నేను కథలు చెప్పగలను. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ వాక్యం. శ్రీలేఖ. స్నానం చేయాలంటే బద్ధకం. చీ, ఎందుకు ఇవాళ చేయకుండా వచ్చావా? లేదమ్మా ఇవాళ చేశాను. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా స్నానం చేయాలని, ఈజీగా ఉన్నప్పుడు. రకం వేస్తుంది. కానీ చేస్తేనే మనకు ఉత్సాహం వస్తుంది. అట్లా బద్దకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్నానానికి? ఎవ్వరం లేదు సుమా. నాకు తెలిసి ఆడవాళ్ళలో Intermediate లో చాలా అలాగే. తక్కువ. ఒక్కొక్కసారి 2-3 సార్లు అయినా చేయాలను. మగవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ అంతే కదా. బద్దకించడం. తినడం పడుకోవడం సరిపోతుంది. అంతే. ఏం చేస్తాం దీపం? ఏ, తిన్నాం కదా కొద్దిసేపు ఇంటర్లో, పడుకుంటే హాస్టల్లో సరిపోతుంది అందరూ అనుకుంటారు. ఇంటర్ లో హాస్టల్లో అందరూ ఇంటేనా? హాస్టల్లో అయితే చేయరా? అంతా ఫ్రైడే టు చేయరు. ఫ్రైడే. స్టడీ Friday to Friday ఆ? సుమా. అంటే ఫ్రైడే స్నానం చేస్తే మళ్ళీ మళ్ళీ next ఫ్రైడే. రోజు పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళిపోతారా? అంతే వాళ్ళ మళ్ళీ. హాస్టల్లో అలాగేమో, మా హాస్టల్లో అలా లేదు సుమా. మీ హాస్టల్లో లేదు. అలా వాళ్ళ అలాగే హాస్టల్లో చేశారు. చాలా హాస్టల్లో నేను చెప్పింది నిజమే. వాటర్ ప్రాబ్లమ్, Okay. బాత్రూమ్స్ బాగుండవు. బద్ధకం ముందు. తర్వాత టైం కి అంత తొందరగా మార్నింగ్ లేవాలి. వాటర్ రావు. క్లాసెస్ ఉంటాయి, ఉమ్. స్నానం చేయరు. సో అలా ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు. ఫ్రైడే టు అందుకే ఫ్రైడే. ఈ శుక్రవారం పూజలను కనిపెట్టారు. కనీసం ఈ రోజు కరెక్టా? స్నానం చేయాలంటే బద్ధకం. ఓకే చూద్దాం ఇది కరెక్టా కాదా. స్నానం చేయాలంటే బద్ధకం. కరెక్ట్. 10. ఓకే నెక్స్ట్. శ్రీలేఖ. పెద్ద పులి గురించి చెప్తా. చెప్పు. అదొచ్చి ఆ ఇలా చూసి ఆ సుమన్ చూసి భయపడుతుంది. అబ్బా. ఎందుకో తెలుసా? అప్పుడు మేకప్ ఉండదు సుమాకి. కరెక్టే సుమా. ఏంటి ఆమె నా మేకప్ గురించి? పెద్ద పులి గురించి చెప్తా. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళ దగ్గర ఉండేటువంటి పులులు అవును, ఉంటాయి. అవును. అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వాళ్ళు కూడా నిదానం కదా. అంటే ఏంటో మరి నాకు పూర్తిగా తెలియదు కానీ మెడిటేషన్ స్టేట్ లో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట అవన్నీ. ఓ టైం ఉంటుంది. ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళొచ్చు, వాటికి తినిపించొచ్చు, వాటిని నిమరొచ్చు, పక్కన కూర్చోవచ్చు, అన్ని చేయొచ్చు. అంటే సుమా కానీ ఆ రోజు పులికి మూడు బాగాలేకపోతే చెప్ప. అయిపోతుంది. సుమా శాకాహారమా? పులి పులే ఆ పులులు శాకాహారమా? అది శాకాహారమో కాదో నువ్వు వెళ్ళి చూడ. పొద్దు సుమా అంత ధైర్యం నేను మేము చేయను. చూస్తాం కదా. పంపిద్దాం. మా ఆయనకు నేను ఒక్కదాన్ని అయినా పులి నిన్ను అందరూ తినదు. ఒకరే అర ఉన్నారు. కేజీ- అర కేజీ కన్న కూడా దొరకదు, తినదులే నిన్ను. ఇదిగో ఇటు చూడు, ఇటు అయితే బెటర్. పులి కూడా చూసుకుంటది. అయితే ఎవరు try- better? try చేద్దాం. ఓ, వద్దు Try సుమా. చేద్దాంలే. ఇక్కడ తీసుకెళ్తుంది ఫస్ట్. అదే. తీసుకెళ్ళి నిన్ను నన్ను ఎక్కువగా బతికేయాలి పులి. ఎంత లక్క చూసినావు సుమా మనం ఇలా అదే అన్నది. అదే. ఓకే సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇందులో మేము ఒక డైలాగ్ వినిపిస్తాము, జాగ్రత్తగా వినండి. తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే డైలాగ్. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం.
అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. విన్నారుగా ఆయన చెప్పినవన్నీ ఏం చెయ్యొద్దు. ఓకే, దాటొద్దు, వెయ్యొద్దు, చెరపొద్దు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ప్రత్యూష. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. సో మీకు తెలుసు కదా, నిన్నటి నుంచి మనం స్పూఫ్ డైలాగ్ ప్లే చేయడం లేదు, ఒరిజినల్ డైలాగ్ ప్లే చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఒకవేళ బజర్ నొక్కిన వాళ్ళు తప్పు చెప్తే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది, మైనస్ లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రత్యూష. కెమెరామెన్ గంగతో రాంబాబు. కాదు, రాంగ్ ఆన్సర్. సంధ్య. పంజా అనుకుంటా. పంజా రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు శ్రీలేఖ. పవనిజం. పవనిజమా? మునిగిపోయినట్టు పవన్ ఏయ్, ఈ ఆడియో ఫంక్షన్ నేను చేయలేదు. చేయలేదా? బా, ఒక్కటి పోయిందే. పుష్ప. తెలియదు. తెలియదు. జల్సా. ఎవ్వరూ చెప్పలేదు. అమ్మా, జల్సా జల్సా. జల్సా కాదు, పులి. పులి కాదు, 3 బార్. సో ఇది మిస్ అయిపోయారు. ఈ డైలాగ్ నేను డబ్ స్మాష్ చేస్తాను. రెడీ? దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరు చెప్తారో విందాము. డబ్ స్మాష్. శ్రీలేఖ నువ్వురా. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. తొక్కేస్తాను. ఇలా బాగా తొక్కేస్తాను. బాగుంది శ్రీలేఖ, బాగుంది. ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతుందో అనుకున్నాను, కానీ మొత్తానికి డాన్స్ చేస్తున్నాను సుమా. బాగా. సంధ్య. యాక్షన్. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భాష భయం. భయం. అది మాకే మాకే కాదు మీకు మీకు కూడా. కొడితే అరుస్తాం, అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, భరిస్తాం, బానెట్లతో పొడిస్తే పొడిస్తే నరికి నడి రోడ్డు మీద నరికి పడేస్తాం. నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. బట్టలు ఉతుకుతున్నారు. నీకు నీ పై నీకు వాళ్ళకి నీ వాళ్ళ పై పై వాళ్ళకి వాళ్ళకు కూడా చెప్తున్నాం, చెప్తున్నాం. గీత దాటొద్దు, గీత దాటొద్దు, చెరిపేస్తాం. చెరిపేస్తాం. హక్కుల్ని కాల హక్కుల్ని కాలు రాయొద్దు, రాయొద్దు, తొక్కేస్తాం. తొక్కేస్తాం. మధ్యలో బట్టలు ఉతికారు, బూజు దులిపారు. చేస్తుంటాం కదా సుమా ఇంట్లో. పుష్ప. దేశం కాలం అన్నింటికీ దేశం అతీతంగా ఉండే కాలం భాష అన్ని ఆశ భయం. భయం. అది మాకే కాదు అది మాకే కాదు మీకు ఉంటుంది. మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే బానెట్లో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద నరికి పడేస్తాం. నడిమోట్లు భరిస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై నీకు వాళ్ళకు పై కూడా పై చెప్తున్నాం, వాళ్ళకు గీత దాటొద్దు, గీత దాటొద్దు, చెరిపేస్తాం. చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, హక్కులను కాల రాయొద్దు, తొక్కేస్తాం. తొక్కేస్తాం. తొక్కేశారు, తొక్కుడు పచ్చడి చేశారు. రండి. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద మాట్లాడండి. పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, ఎవరు తొక్కేస్తాం. తొక్కి పడేస్తాం. అవును, డాన్స్ బాగుంది. మధ్యలో పేక ముక్కలు పంచారేంటి అందరికి? టైం అది కూడా పాస్ జరిగిందా? కావాలని. వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి. వాళ్ళకి అందరికి పంచి చేస్తాం. ఓకే, మన నెక్స్ట్ డైలాగ్.
ఎరా రౌడీవా నువ్వు? రౌడీవా నువ్వు? నీది కాదురా రౌడీజం. నీ ప్లేస్కి వచ్చి నిన్ను కొట్టాను చూడు, ఇదిరా రౌడీజం. ఒక్కటి గుర్తుంచుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. చచ్చిపోతావు. సాంబా ఐ సాంబా ఐ సాంబా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రత్యూష. సాంబా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ డైలాగ్ ఉన్న సాంబా సినిమాలో హీరోయిన్ ఎవరు? సంధ్య. ఎన్టీఆర్. హీరోయిన్. ఎన్టీఆర్. హీరోయిన్. రాంగ్ రాంగ్. హీరోయిన్. శ్రీలేఖ. జెనీలియా. జెనీలియా కరెక్ట్ ఆన్సర్. భూమిక కూడా ఉంది. 10. ఎరా రౌడీవా నువ్వు? ఎస్. రౌడీవా? ఎస్. ఇది కాదురా రౌడీజం. నీ ప్లేస్ కి వచ్చి నిన్ను కొట్టాను చూడు, నాది రౌడీజం. ఒక్కటి గుర్తు పెట్టుకో, పెట్టుకుంటా. పెట్టుకుంటే కాలిపోతావు, ఆ. నీళ్ళతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఆ. సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. అదే డైలాగ్ నేను నీ ఇంటికి వచ్చి చెప్తే చెప్పు, ధైర్యం ఉంటే చెప్తాను. చెప్పు. వాళ్ళ ఇంటికి పో. చెప్పు. వాళ్ళ నట్టింటికి పో. ఏయ్, నీదా రౌడీజం? ఏయ్ నీదా రౌడీజం? మరి కాకపోతే మీ తాద్దా? కాదు నాది. చెప్పు. ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు. నీకు గుర్తుంటే చెప్పు. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నాకు తెలుసులే. నీటితో పెట్టుకుంటే మొత్తం మునిగిపోతావు, అబ్బచ్చా. నాతో పెట్టుకుంటే మొత్తం ఇలా నరికేస్తాను. ఏది నరుకు చూడు, నరుకు. అబ్బా, చచ్చిపోయాడా? ఇప్పటి నుంచి నేను యాంకర్ని. ఓకే, సంధ్యదా. నీదా రౌడీజం. నిప్పుతో పెట్టుకోవద్దు, నీళ్లతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు, మునిగిపోతావు. ముంచి మళ్ళీ లేకపోతామా నువ్వు? దా పుష్ప. నీదా సుమా రౌడీజం? నీది కాదు నాది. నీటితో పెట్టుకోవద్దు, నిప్పుతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకోవద్దు. ఎవరితో పెట్టుకోమంటావు? ఓకే, కమాన్ ప్రత్యూష. ఇదా రౌడీజం? కింద పడిపోతుంది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, నాతో పెట్టుకుంటే మండిపోతావు. రౌండ్ తిరిగేస్తా. మళ్ళీ తిప్పో. బాగుంది. నెక్స్ట్ డైలాగ్. భ్రమలో బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి అయిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను. మగ్గాడు అయితే ఈసారి వచ్చి పెళ్లి ఆపరా. నా కళ్ళ ముందే దీప్తిని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. అంత ధైర్యం లేదా? నన్ను ఇక్కడే చంపే. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సంధ్య. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న వరుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీలేఖ. నీదా రౌడీజం? టైమ్ అప్. పుష్ప. భాను. 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 ఓకే, భాను శ్రీ మెహరా. ఆల్మోస్ట్ చెప్పింది కాబట్టి కరెక్ట్. 10 పాయింట్లు. ఏయ్, బ్రహ్మలో ఉండి బయటకు రారా. ఇన్నాళ్ళు ఏవేవో విగ్గులు పెట్టుకుని బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ము లేకనే కదా దొంగచాటుగా షూటింగ్ నుంచి విగ్గులు ఎత్తుకుపోయావు. ఏ షూటింగ్ లో అయితే నా విగ్గు పోయిందో అదే షూటింగ్ లో ఆ విగ్గుతో నేను షూటింగ్ చేస్తా. దమ్ముంటే ఈసారి షూటింగ్ నాపు. నా కళ్ళ ముందే విగ్గుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పాలి. ఇది రెడీ? చెప్పు ప్రతీష. స్టార్ట్. ఏ ఇంట్లో నుంచి అయితే మా కుక్కని తీసుకెళ్లావో అదే కుక్కని మీ అందరి ముందు తెచ్చి దాన్ని చైన్ తో గేట్ కి కట్టేస్తా. దమ్ముంటే నా ముందే నా కుక్క పిల్లని తీసుకెళ్లడానికి ట్రై చేయి. అది కరవకపోయినా నేనైనా కరుస్తాను. అమ్మో, ఈవిడ కుక్కనే ఎవరో పట్టుకెళ్ళారంటే చూడండి. నువ్వు చెప్పు శ్రీలేఖ. చెప్పు. ఏ పందిట్లో అయితే నువ్వు పంది పిల్లని పట్టుకెళ్ళావో అదే పంది మెడలో నేను తాళి కడతా. పుష్ప. ఏ పందిట్లో అయితే దీప్తిని తీసుకెళ్ళావో ఆ పందిట్లోనే దీప్తి మెడలో తాళి కడతాను. దమ్ముంటే ఆపరా. మొగాడివైతే దమ్ముంటే ఆపరా.
ఏ పందిట్లో అయితే దీప్తిని ఎత్తుకెళ్ళావో అదే పందిట్లో వచ్చి నేను దీప్తి మెడలో తాడి కడతాను అని నేను చెప్తున్నాను. మగాడివైతే ఆపరా. మగాళ్ళకి తొడలు ఉంటాయా? ఆడాలకు కూడా ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ డైలాగ్. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజీ ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ నా కొడక. చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందా రేటి? మేము వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చేసుకోండి మీరు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రత్యూష. బుజ్జిగాడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ ఈ డైలాగ్ ఎవరితో చెప్పాడు? శ్రీలేఖ. విలన్తో. పేరు? మేము కూడా నొక్కాం. పుష్ప. అతని పేరు వీరరాజు. ఓకే, పాస్ట్ ప్రత్యూష. రామరాజు. పాస్ట్ సంధ్య. ముదిరాజు. సారీ, ఎవ్వరికి ఇవ్వలేము. సుబ్బరాజు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ మనం చెప్పడానికి ట్రై చేద్దాం. బాగుందిరా, మంచి ఓల్వో బస్సులో దిట్టంగా ఉన్నావు. నేను తెలుసా? నా చాసీ నంబర్ తెలుసా? చాసీ నంబర్ చూపించినా? ఇజూయి ఇంజిన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. వి ఆర్ ట్రైయింగ్ విత్ ప్రత్యూష. కమ్ ఆన్ ప్రత్యూష. బాగుందిరా, ఓల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. నన్ను చూసావుగా, బండి రై 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 అని ఎలా వెళ్తా. ఓకే, బాగుందిరా, బాగుందిరా, బాగున్నావు. నన్ను చూసా, మంచి ఓల్వా బస్సులా దిట్టంగా ఉన్నావు. నువ్వు బాగున్నాడు. బాగున్నావురా, మంచి ఓల్వా బస్సులా దిట్టంగా ఉన్నావు. చాసి నెంబర్ చూసావా? హార్స్ పవర్ చూసావా? రై రై రయ్యి మంటిపోతున్నావు. బాగున్నావురా, మంచి ఓల్వో బస్సు లాగా దీట్టంగా ఉన్నావు. సార్ నేను రైమని రేస్ చేయనా? కాదు, ఈ బండి చూస్తావా? నా ఫ్యాన్సీ నెంబర్ చూస్తావా? ఫ్యాన్సీ నెంబర్. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ప్రతీష రండి. శ్రీలేఖ. సంధ్య. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఈ నలుగురిలో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు చూద్దామా? గేమ్. ఇక్కడికి వస్తున్నారు, మీ తలకాయ దిండుకేసి కొట్టి వామ్మో అని చెప్పాలి. వామ్మో వామ్మో బాగా గట్టి కొట్టాలి. ఊరికే ఇట్లా అనుకుంటా. వామ్మో నిజంగా కొట్టుకున్నా. ఇదిగో ఇలా తీసుకొచ్చి ఓన్లీ హ్యాండిలే పట్టుకోండి. ఓ మై గాడ్. వామ్మో వామ్మో. మళ్ళీ వెళ్ళి వామ్మో. ఓకే, రెడీ? 1 2 3 గో. అమ్మో వామ్మో వామ్మో.
టైం అప్. బా ఎంత బాగుందో ఈ గేమ్, నాకు భలే నచ్చింది, నాకు పాట కూడా వచ్చింది. 1 2 3 4 5 6 7 8 80. రెడీ 1 2 3 గో. టైం అప్. 1 2 3 4 5 6 7 8 80. థ్యాంక్ యూ సుమా. రెడీ 1 2 3 గో. టైం అప్. 1 2 3 4 5 6 7 8 9 10. వామ్మో 100. ఓకే, సో శ్రీలేఖ టార్గెట్ 150. ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే, లేదంటే నీ ఇష్టం. ప్రత్యూష నువ్వు వెళ్తావా లేకపోతే శ్రీలేఖ వెళ్తుందా క్వార్టర్ ఫైనల్స్ కి? చూద్దాం. కమాన్. 1 2 3 గో.
టైమ్ అప్. 1 2 3 4 5 వామ్మో 50. సో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ స్టార్ మేళకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెళ్తోంది ప్రత్యూష. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి ఏమైనా చెప్తావా? సూపర్ స్టార్ మహిళ టైటిల్ మన మహబూబ్ నగర్ కే తెస్తాను. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే ఓ బంతి పుల్ల జానకి జానకి. ఈ రోజు మీ అందరికీ శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్. చూసారు కదా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన ఈ పార్టిసిపెంట్స్ ఎలా ఆడారో. మళ్ళీ రేపటి ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ లో ఎలా ఆడతారు వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ ఓన్లీ ఆన్ ఈటీవీ. బై బై.